నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రువులకు గదరా సమితి అని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి స్నేహాలు, బంధుత్వాలు, అట్లాగే రాజకీయ సమీకరణాలు. అధికారం పోగానే ఒక రకంగా ఉంటాయి. అది దేశవ్యాప్తంగా ఉండేది, కొత్తదేం కాదు. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే చాలా స్తబ్దంగా, చాలా ఓపికగా ఒక 15 నెలల నుంచి కేసీఆర్ గారు అధికారం నుంచి దూరం అయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎన్ని విమర్శలు వస్తున్నా చెల్లించకుండా ఏం మాట్లాడకుండా ఉంటున్నారు. ఒకటి అరా సందర్భాల్లో బయటకు వచ్చినా నేను కొడితే దెబ్బ సరే గట్టిగా తగులుతుందని చెప్పి హెచ్చరించిన పెద్దగా నిజంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్టే లెక్క. కొంతవరకు ఎన్నికల నుంచి ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఏది అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్ జిల్లాలో తిరగడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 1-6 ప్రచారం నిర్వహించడం, తర్వాత మళ్ళీ స్తబ్దుగా ఉండిపోవడం, 3-4 సార్లు మొత్తం ఒకసారి అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పోవడం, రెండోసారి అసెంబ్లీకి పోయే సందర్భం లేదు ఇప్పటి వరకు. అట్లా అసెంబ్లీకి పోకపోవడం, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని విమర్శలు చేస్తున్నా దానికి మారు మాట్లాడకుండా తన కొడుకు, అల్లుడు, కూతురు, పార్టీ వర్గాలతో సమాధానాలు ఇప్పించడం చేస్తున్నాడు ఇప్పటిదాకా. అంటే లేస్తే మనిషిని కాదు అనే మాట అన్నప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు అంటే కలువలో పడుకున్న సింహాన్ని కనుక లేపే చేసే ప్రయత్నం చాలాసార్లు చేశారు. అయినా సరే తాను మాత్రం డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కానీ ఇతరత్ర వాళ్లకు సమాధానం ఇవ్వలేదు. డైరెక్ట్గా సమాధానం ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇవాళ మార్చి 7 నాడు అది తన ఫామ్ హౌస్లో భవిష్యత్ కార్యాచరణ గురించి ఒక మీటింగ్ పెట్టారు. ముఖ్యంగా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనుకబడిపోవడం, అది గీటరాయి కాదు, అది వరకు లిట్మస్ టెస్ట్ అంతకన్నా కాదు. 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్ సోర్సు, 25-30 వేల మంది 2 చోట్ల 2 ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో 25-30 వేలు దాటని ఈ ఒక్కొక్క నియోజకవర్గంలో ఉపాధ్యాయుల ఓటు, ఇది లెక్కకు రాదు. కానీ నిలబడలే కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే రేపు 5 ఎమ్మెల్సీ సీట్లు ఏవైతే మనకు ఎమ్మెల్యే కోటాలు ఉన్నాయో వాటిని ఎట్లా మనం చేసుకోవడం, అందులో ఒక సీటు గ్యారెంటీ దక్కుతుంది, మిగతాది రెండోది రాదు. ఎందుకంటే ఉన్న 38 మంది 39లో ఒకటి పోయింది, 38లో 10 మంది ఆల్మోస్ట్ వాళ్ళు పార్టీ మారిండు. ఇక ఉన్నది 28 మంది, 21 ఓట్లు తప్పనిసరి కావాలి ఒక ఎమ్మెల్సీ గెలవడానికి ఎమ్మెల్యే కోటాలో. కనుక 21 మంది ఒక ఎమ్మెల్సీకి సరిపోతారు. రెండో ఎమ్మెల్సీకి నిజంగానే 38 మంది వాళ్ళకి అట్లాగే ఉండుంటే ఇంకొక 4 సీట్లు ఎంఐఎంను ఇతరత్ర వాళ్ళ మనకు మద్దతు తీసుకుంటే సరిపోయేది. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నాయి 5 పార్టీలే. ఒకటి కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో ఉంది, మొదలు 64 గెలుచుకుంది. ఒక సీటు లాస్యా మరణం వల్ల కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కాంగ్రెస్ పోయింది కనుక 64 కాస్త 65కి అయింది, ప్లస్ ఒకటి అయింది. ఒక సీటు అప్పటికే సిపిఐకి ఉంది, మిత్రపక్షం 66 అయినాయి వాళ్ళకు. ఇటు పక్కన 66లో ఖచ్చితంగా 3 సీట్లు గ్యారెంటీ వస్తాయి వాళ్ళకు. ఏది వాళ్ళు ఎమ్మెల్యేలు వేసుకున్నా కూడా 61 ఎమ్మెల్యే సిపిఐ ఉండకపోయినా 65కైనా వస్తాయి. కానీ ఒక సిపిఐకి ఒకటి ఇస్తా అన్నారు కనుక ఆ సిపిఐకి ఇచ్చే కొసరు సీట్ ఏదైతుందో అది 4వ సీటుగా నిర్ణయిస్తారా? యాక్చువల్గా ఇప్పుడు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ 3 ఇక్కడ 3, ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 జరిగినాయి. అవి ఉపాధ్యాయుల నియోజకవర్గాలు, పట్టుభద్రుల నియోజకవర్గాలు. ఇప్పుడు వచ్చేటి తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటాలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 5 ఎమ్మెల్యే కోటాలు ఉన్నాయి. మొదలు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు జరిగేది ఏంటంటే రేపు పొద్దున ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్న ప్రకారం ఒక సీటు గ్యారెంటీ, రెండో సీటుకు పోటీ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిక జరగాలంటే రెండో సీటుకు వీళ్ళు పోటీ చేయాలి, 4 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేయాలి. అప్పుడు హోరాహోరీ పోటీ అవుతుంది, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఒకటి ఉంటుంది. కనుక ఎన్నిక కోసం ఎన్నికైనా జరపాలనే ఉద్దేశంగా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే నేను అనుకుంటున్నాను చతికిల పడదు. ఇక్కడ రెండో సీటు కోసం ప్రయత్నం చేస్తే ఇంకొక 4 ఓట్లు కావాల్సి ఉంటుంది కదా, అది ఎంఐఎం నుంచి తీసుకునే అవకాశం ఉందా? ఎంఐఎం ఇటు మరి మొన్నటిదాకా వీళ్ళు గెలవకముందు, కాంగ్రెస్ గెలవకముందు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చాలాసార్లు గంట పదంగా చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. ముఖ్యంగా మేము పార్టీ మారలేదని, మారినా కూడా అప్పుడు కండువా కప్పించుకుని దేవుడి కండువా అని రకరకాలుగా ఆ మాటలు మార్చారు. ఇప్పుడు మెల్లమెల్లగా సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుందో రేపొద్దున అనే దాంతో చాలామంది మాట మార్చి ఇవాళ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నారు. మనకు కేసీఆర్ గారి ఫోటో కూడా తమ ఆఫీసులో పెట్టుకుంటున్నారు.
ఇట్లా చూస్తే కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం, అట్లాగే మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పడం, ఇవన్నీ బహిరంగంగా ఎక్కువ చేస్తున్నారు. ఈ మధ్యన సుప్రీంకోర్టు గట్టిగా మందలించడం, అసెంబ్లీ మన స్పీకర్ కూడా నోటీసులు పంపడం, హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా, వీటన్నిటి వల్ల ఏమైందంటే ఖచ్చితంగా రేపు ఏమైనా జరగబోతుంది కనుక మేము బీఆర్ఎస్లో ఉన్నామని నిరూపించుకోే ప్రయత్నం చేస్తున్నారు. నిరూపించుకునే ప్రయత్నం అట్లా కాదు, మా పార్టీలో ఉంటే మా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలి కదా మీరు అని చెప్పి, ఓడిపోయినా సరే ఓట్లను నిరూపించుకోవాలి, మా ఓట్లు మాకే ఉన్నాయి, మా సీట్లు మాకే ఉన్నాయని చెప్పడం కోసం ఇప్పుడు బరిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకనే ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేల శీల పరీక్షకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని అనుకుంటున్నాను. రెండోది ఏమైందంటే కాంగ్రెస్ కూడా 4వ సీటు వచ్చే అవకాశం లేదు. 3 సీట్లు గ్యారంటీ. 4వ సీటు రావాలంటే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం అసెంబ్లీలో ఉన్న 5 పార్టీల్లో 65 సీట్లు ప్లస్ మన కాంగ్రెస్కు 1 సీటు, కమ్యూనిస్ట్ పార్టీకి 38 సీట్లు లీగల్గా చెప్తే, అంటే మనకు వాళ్ళు మారిన వాళ్ళు డిక్లేర్ చేయకముందు వాళ్ళు సస్పెండ్ చేస్తే వేరు ఉంటుండే. 38 సీట్లు బీఆర్ఎస్కు, 7 ఎంఐఎంకు, 8 బీజేపీకి ఉన్నాయి. ఈ లెక్కన బీజేపీ 2 పక్షాలు ఇటుపక్క ఉండదు కదా. కనుక ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్లకు రేపు శీల పరీక్ష, రేపు పొద్దున పార్టీ పరీక్ష పెట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటు వేయాల్సి వస్తుంది. వేయకపోతే అది కూడా అనర్హత కిందకి వచ్చే అవకాశం ఉంది. కనుక రేపు దీన్ని కూడా రుజువు చూపించే అవకాశం ఉంటుంది. కనుక బీఆర్ఎస్ కనుక పావులు సరిగ్గా కదిపితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన 10 మంది కూడా మళ్ళీ మేము బీఆర్ఎస్ కండువాన్ని కప్పుకొని మరీ వచ్చి అసెంబ్లీ సాక్షిగా మనం జరిగేది అక్కడే కదా, ఎమ్మెల్యే ఓట్లు అసెంబ్లీలో జరుగుతాయి కనుక ఓటు వేయాల్సిందే. వేయాలనుకోండి దాని ప్రకారం వేటు వేస్తారు. ఓటు వేయకపోతే వేటు పడుతుంది. కనుక ఈ 2 రకాలుగా రేపొద్దున ముందుకు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్నది. వాళ్ళు ఊహించింది వేరు. ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరూ ఊహించింది ఏంటంటే మేము 10 మంది మారినాం, ఇంకో దిశలో ఇంకో 10 మంది వస్తారు, మరో దిశలో ఇంకో 6 వస్తారు, 26 మంది మారితే గతంలో కేసీఆర్ గారు కనుక పార్టీని అంటే శంకర్లో వస్తే తీర్థమైనట్టు 10 మందిని 5 4 చేర్చుకున్నా కూడా 13 మంది చేసుకునే క్రమంలో బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీని 2 సార్లు విలీనం చేసుకున్నారు. సిఎల్పిని, టీడీపీని కూడా విలీనం చేసుకున్నారు. 2014 గెలిచినప్పుడు ఇవన్నీ చూస్తే ఏంటంటే అట్లా విలీనం చేసుకుంటారేమని ఆశపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10 మంది తర్వాత ఆగిపోయినాయి, వలసలు ఆగిపోయినాయి. 10 మంది తర్వాత పోయేవాళ్ళు లేడు, ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నారు, పోయిన వాళ్ళు కూడా సగం ఇటున్నారు. కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే మొదటి నుంచి ఆయన అంటాడు నేను పార్టీ మారలేదు, నా ఫోటోలు వాడుకుంటున్నారని కాంగ్రెస్ మిత్రుల మీద కేసు పెట్టిన సందర్భం చూసాం మనం. అట్లాగే గూడెం మహిపాల్ రెడ్డి బూతులు మాట్లాడిన సంగతి చూస్తున్నాం. అరికపూడి గాంధీ ఇంకా నేను ఇందులో ఉన్నాను, అందుకని ప్రతిపక్ష స్థానానికి ఇవ్వాల్సిన నా సీటు మనకు పిఎస్సి చైర్మన్ నాకు వచ్చిందని బుకాయిస్తున్నాడు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే స్పష్టంగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిన ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక రకంగా ఒక గండంగా మారినాయి, ఒక పరీక్షగా మారినాయి. శీల పరీక్షకు, పార్టీ పరీక్షకు గురిగానున్న ఎమ్మెల్యేలు రేపు ఎటు ఓటేస్తారు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎటు నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ఉండవచ్చు. మొత్తం మీద ఈ ఎన్నిక మాత్రం ఫిరాయింపుదారుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. నమస్కారం.